గాయ్స్, వెల్కమ్ టు లిబి క్రియేషన్. ఈ వీడియోని మీరు షార్ట్లో చూసి ఉంటారు. అయితే ఈరోజు లాంగ్లో డీటెయిల్గా చూపిస్తున్నాను మీకు. నేను బ్రాస్లెట్ అనేవి ఎలా తయారు చేసుకున్నాను అనేది. ఈ మెటీరియల్ అన్నీ కూడా నేను ఆల్రెడీ రివ్యూ ఇచ్చి ఉన్నాను నా ఛానల్ పేజ్లో. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. బీట్స్ ఎంతకు తెచ్చానో ఎంతో అండర్ 200 లోపలే ఉన్నాయండి. 180 190కి అయితే మీకు 6 to 7 కలర్స్ అనేవి ఇంకా ఎక్కువనే వస్తాయి. నాకైతే కరెక్ట్గా గుర్తులేదు. సో అలా ఉన్నాయి. అండ్ ఇలాస్టిక్ కూడా మనకు దీంతో పాటు ఫ్రీ ఇచ్చారు. అట్లీస్ట్ మనం 6 to 7 బ్రాస్లెట్ అనేవి చేసుకోవచ్చు. కొంచెం సన్నగా ఉంటే మాత్రం అంత ఇలాస్టిక్ మనకు వచ్చింది. ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్దే ఇలాస్టిక్ మనకి రబ్బర్ లాగా సాగేది అలాంటిదే ఇచ్చారు. చాలా బాగుంది అనమాట. మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకొని మీరు తెచ్చుకోండి. నేను పిక్తో సహా ప్రోడక్ట్ కోడ్ కూడా అందులోనే మెన్షన్ చేసి ఉన్నది పెట్టాను. లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ పేజ్లో షార్ట్లో ఉంటాయి. అండ్ చాలా మంచిగా బ్యూటిఫుల్గా ఈ బ్రాస్లెట్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 13 కలర్స్కి నేను చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత కూడా ఎక్కువ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట. చాలా మంచిగా ఉన్నాయి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఇలాంటివి తెచ్చుకొని, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంట్లో క్రాఫ్ట్ పిల్లలకైనా మనమైనా సరే ఖాళీగా కూర్చోకుండా ఇలాంటివి చేసుకుంటే అది ఒక టైంపాస్ అవుతుంది. అండ్ మన జ్యువెలరీ మనమే చేసుకొని చిన్నవైనా పెద్దవైనా పెట్టుకుంటే అది వేరే లెవెల్. మనకి ఇష్టమైన ఫ్రెండ్స్ కావచ్చు, మన సిస్టర్స్ కావచ్చు, ఇలాగ మనం చేసి వాళ్ళకి ఇచ్చినా కూడా ఇంకా సంతోషపడతారు. నిజంగా ఇది చాలా బాగున్నాయి. మనం ఎంత యూజ్ చేసుకున్నా కూడా ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే మనం తయారు చేసుకో, ఒకవేళ ఇవి ఖరాబ్ అయినా మళ్ళీ తీసి మనం ఇలాస్టిక్ వేరే దాంట్లో ఈ బీట్స్ అనేవి గుచ్చుకోవచ్చు. అంటే దీన్ని మనం మళ్ళీ చేసుకోవచ్చు, రీయూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగా అంత మంచిగా ఉన్నాయి. అయితే నేను చేసిన ప్రతి ఒక్క బ్రాస్లెట్ ప్రతి ఒక్క కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బయట అయితే మనకి 20 రూపీస్ నుంచి 15 రూపీస్ ఈచ్ పడుతుంది. అదే మనం 180 190 లోపల తెచ్చుకొని అలాంటివి ఆల్మోస్ట్ నాకు 15-20 బ్రాస్లెట్ 15 లోపల అయినాయి అనమాట. అంటే నేను మధ్యలో ఇంకా వేరే కూడా యాడ్ చేసి కొన్ని చేశాను, కొన్ని ఇవే యాడ్ చేసి పెట్టాను. అలాగా నాకు ఒక 15 అట్లీస్ట్ బ్రాస్లెట్ అనేవి అయినాయి అనమాట. 180లో 15 అన్నా కూడా చాలా ఎక్కువనే. సో ఇలాగా నేను ఇలా తయారు చేసుకున్నాను అనమాట. ఏం లేదు, మనం ఫస్ట్ అయితే లాస్టిక్ తీసుకొని మన చేతు రౌండ్ మనం చూసుకొని ఎంత ఉందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని మనం పూసలన్నీ గుచ్చుకున్నాక తర్వాత అది టై చేస్తానికి ఇట్లా టై చేసేసి కట్ చేసి ఎక్స్ట్రా వైర్ని, అలాగే ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో మనకి ఇది నేను ఇక్కడ కాల్చలేదు, క్యాండిల్ పెట్టుకొని దాన్ని మనము హీట్ అంటే ఫైర్తో కాల్చామనుకో అది దగ్గరికి వస్తాయి, ఓపెన్ కాకుండా అనమాట. అలాగా ప్రతి ఒక్కటి కూడా మన హ్యాండ్ సైజ్ చూసుకొని కొంచెం ఎక్స్ట్రా ఉంచి 1 to 3 ఇంచెస్ ఎక్కువ ఉంచి మనం కట్ చేసుకుంటే, అంటే మూడేసే అంత ఫ్రీగా ఉంటే మనకి చాలా అనమాట. అలా చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ ఒక బీడ్ వేసి ఇంకొక కలర్ పల్స్ కావచ్చు, చిన్న బీట్స్ కావచ్చు, అలా కూడా మధ్యలో ఒకటి యాడ్ చేసి అలాగా డిఫరెంట్ మోడల్ కూడా ఇందులోనే మనం తయారు చేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క బీట్స్ వేసి మనము మల్టీ కలర్ బ్రాస్లెట్ అనేది కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అలాగే నెంబర్ ఆల్ఫాబెట్ కూడా మనం ఒక మధ్యలో యాడ్ చేసి అలా కూడా మనం ఒకటి డిఫరెంట్ టైప్స్ కూడా చేసుకోవచ్చు. ఇలాగ రకరకాలుగా మనము ఈజీగా సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందరు ఇంట్లో ఉంటారు, పిల్లలు అందరూ మనం అందరం కలిసి ఇలా చేసుకుంటే ఎంతో సరదాగా ఎంతో టైం పాస్ అవుతుంది, ఎంతో బాగుంటుంది. నాకైతే స్పెషల్గా ఇలాంటి యాక్టివిటీస్ అంటే చాలా నచ్చుతాయి. క్రాఫ్ట్, జ్యువెలరీ మేకింగ్ కావచ్చు, స్టిచ్చింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఇలాగ చాలా నాకు నచ్చుతాయి. నేను ఇంట్లోనే మేము ఇలాంటి క్రాఫ్ట్ ఐటమ్ చేసి మా ఇల్లుని డెకరేట్ చేసుకుంటాం. ఏమైనా ఫెస్టివల్కి ఈవెంట్స్కి కూడా చాలా బాగుంటుంది. అదే మనం బయట కొంటే చాలా డబ్బులు అవుతాయి అండ్ మనకి అంత సర్వీస్ కూడా ఇవ్వవు. అదే మనం ఇంట్లో చేసుకుంటే మనము కావాల్సినప్పుడల్లా దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ డెకరేట్ చేయొచ్చు, మళ్ళీ స్టోరేజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చులోనే. అలాగే మనకి కూడా కొంచెం నాలెడ్జ్ అనేది కూడా వస్తుంది, మనం కూడా రకరకాలుగా చేసుకోగలుగుతాం. ఇలాగా ఇన్ని చేశాను నేను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి బీట్స్ అయితే. అవి క్రిస్టల్స్ లాగా ఉన్నాయి అనమాట మిడిల్లో, చాలా బాగున్నాయి. అవి ఎక్స్ట్రా నేను ఇలాగా కట్ చేసేస్తున్నాను. కట్ చేసింది మనము క్యాండిల్ హెల్ప్ ద్వారా ఫైర్తో మనం హీట్ చేసి దాన్ని కాల్చి దగ్గరికి చేసుకుంటే అది ఓపెన్ కాకుండా ఉంటాయి. ఇలాగ ఈ లైట్ ఆనియన్ కలర్ ఒకటి చేసుకున్నాను, లైట్ పర్పుల్ కలర్ ఒకటి చేసుకున్నాను, వైట్ ఒకటి చేసుకున్నాను, రెడ్ ఒకటి చేసుకున్నాను, బ్లాక్ అండ్ వైట్ మిక్స్లో ఒకటి చేసుకున్నాను, బ్లూ ఒకటి చేసుకున్నాను, స్కై బ్లూ ఒకటి చేసుకున్నాను. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్
బీడ్స్తో నేను బ్రాస్లెట్స్ అనేవి నా డ్రెస్సెస్ మీదకి చేసుకున్నాను. ఇలాగ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదా మరి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదా ఎవరైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని ఇలాగ మనం పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయి అవి. మనమే ఇంట్లో ఇలా చేసుకోవచ్చు. గోల్డెన్, వైట్, ప్యూర్ వైట్, లైట్ గ్రీన్, పీచ్ కలర్, రెడ్ కలర్, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇలా బ్రాస్లెట్ చూడండి నేను చేసుకున్నాను. ఇంట్లోనే మనం చేసుకొని ఈజీగా పెట్టుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది అండ్ నా టైం పాస్ కూడా అయిపోయింది. అసలుకైతే టైం ఉన్నప్పుడు నేను అస్సలు వేస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అయినా, క్రాఫ్టింగ్ అయినా, ఇలా జ్యువెలరీ మేకింగ్ అయినా, ఇంకా లేదా అంటే ఇంట్లో డెకరేటివ్కి కానీ, క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ ఇలాంటివి నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. మన టైంని మనం ఎంత యూజ్ చేసుకుంటే అదే మనకి యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనం ఎంత ఖాళీ కూర్చున్నా ఖాళీగానే ఉంటాము. కాబట్టి ఇక్కడ నేను కెమెరాని సెట్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. నాకైతే సెల్ఫీ కెమెరా పెట్టే నేను దాన్నే సెట్ చేసుకొని ఇట్లా ఉంటాను. నాకు స్టాండ్ కానీ ఎలాంటివి ఏమన్నా చిన్న దాంట్లో నేను ఫ్రంట్ పెట్టుకొని ఇలా రికార్డ్ చేసుకుంటూ ఉంటాను. అదే మీకు షేర్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఎలా ఉందంటే మనము బీచ్ దగ్గర కూర్చొని ఇలాగా బ్రాస్లెట్స్ అవి సేల్ చేసుకుంటా చూడ అలా అనిపిస్తుందని ఎక్కిరిస్తుంటే సైడ్ కానీ నవ్వుకుంటా అలా చేస్తూ ఉన్నాను అనమాట. నాకైతే ఇవి చాలా నచ్చినాయి. మీరు కూడా ఇలా నచ్చితే చెక్అవుట్ చేయండి. నా ఛానల్లో చాలా క్రాఫ్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇలాంటి జ్యువెలరీ మేకింగ్స్వి చాలా వీడియోస్ ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ వేస్తాం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి ఇంకా మీకు నచ్చితే. ఇంకా ఏమైనా చేయాలనుకుంటే కూడా అవి కూడా మీరు మెన్షన్ చేయండి. ఈ నాకైతే స్పెషల్గా ఇందులో ఈ గోల్డెన్తో క్రిస్టల్ ఇంకా డబుల్ షైన్ వచ్చినాయి బాగున్నాయి. ప్లెయిన్లో కూడా సింపుల్గా లైట్ కలర్లో వచ్చినాయి అవి కూడా నాకు బాగున్నాయి. చూడండి బ్లూ అండ్ పీచ్ ఒక టైప్ ఆఫ్ గ్రీన్లో ఉంది, ఇక్కడేమో గోల్డెన్లో షైనింగ్లో ఉంది. ఇవన్నీ బీట్స్ కూడా నేను చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఈ గ్రీన్ కలర్లో ఒకటి అట్లా మళ్ళీ ఇదే రిపీటెడ్ ప్రాసెస్ వస్తుందన్నమాట. నేను చూపించింది ఇలా తీసుకొని నేను సైజ్ ఇలా అనేది చేసుకున్నాను, అవే వస్తూ ఉన్నాయి. సో ఫైనల్లీ అయితే మనం ఈ బ్రాస్లెట్ ఇంట్లోనే ఈజీగా చేసుకున్నాం. బ్రాస్లెటే కాదు, క్రంచెస్ కావచ్చు, హెయిర్ బో కావచ్చు, మనం అనుకుంటే సాధించింది ఏమీ లేదు. కాబట్టి మనం మనీ సేవ్ చేయాలి. మనీ కన్నా ఫస్ట్ మనం ఏమైనా చేసుకొని మనం పెట్టుకొని ఇంకొకరు మనల్ని బాగుంది అనిపిస్తే ఆ సంతోషం కానీ ఆ ట్రీట్ కానీ డిఫరెంట్గానే ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ కూడా. సో కాబట్టి అలా అని మనము ఇలా నేర్చుకుంటూ ఉంటే మన టైం సేవ్ అవుతుంది అండ్ మనం కూడా ఏదో ఒకటి నేర్చుకొని మనమే చేసుకున్నట్టుగా బాగుంటుంది. కంపల్సరీగా మీకు నచ్చితే ట్రై చేయండి. వెరీ సింపుల్. ఒక లేయర్, దీంట్లో మనం డబుల్ లేయర్ కూడా చేసుకోవచ్చు, ట్రిపుల్ లేయర్ చేసుకోవచ్చు, మనకి నచ్చిన విధంలో మనం చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెల్కమ్ టు లిబీ క్రియేషన్. ఈ రోజు వీడియో ఏంటంటే బ్యూటిఫుల్ బ్రాస్లెట్స్ అనేవి నేను నా కోసం తయారు చేసుకున్నా. ఆ వీడియోని మీతో నేను షేర్ చేసుకున్నాను. ఇందులో ఆల్మోస్ట్ 13 కలర్స్ వరకు నేను చేసుకున్నాను. ఈ క్రిస్టల్స్ కానీ అంటే ఈ బీడ్స్ కానీ అలాగే ఇలాస్టిక్ ప్రతి ఒక్క డీటెయిల్ ఇచ్చి ఉన్నాను ఆల్రెడీ నా ఛానల్ పేజ్ లో. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసుకోండి. డీటెయిల్ ఇచ్చాను ప్రొడక్ట్ కోడ్ తో సహా, మీరు చూసుకోండి. అయితే ఇవి 13 కలర్స్ నేను చేసుకున్న ప్రతి ఒక్క డ్రెస్ మీదకి మ్యాచింగ్ గా ఉండేటట్టుగా నేను ఎప్పుడైనా నాకు పెట్టుకోవడానికి ఇచ్చినప్పుడు ఇలా నేను ఓన్గా తయారు చేసుకొని పెట్టుకుంటా ఉంటాను. నాకు ఇలా చేసుకోవడం చాలా ఇష్టం. ఇన్ని కలర్స్ అనేవి నేను చేసుకున్నా చాలా సింపుల్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో చేసి మర్చిపోకండి. నాకు నచ్చినవి హాబీస్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి, అలాంటివి నేను ఇందులో షేర్ చేసుకుంటా. మీకు నచ్చితే కంపల్సరీగా ఫాలో చేస్తే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.